డ్యూయల్ పంచ్ హోల్ ఉంది ఫ్రెండ్స్. మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, మనకి 70 స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది అండ్ 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో మనకి ఈ ప్రైస్కి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిక్షిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి POCO X2 అయితే లాంచ్ అయింది. సో మనకి 15,000 to 20,000 మధ్యలో ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో గేమింగ్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది అలానే మనకి POCO X2 మనకి రియల్మీ X2 కాంపిటీషన్ కూడా చెప్పుకోవచ్చు. సో దీని డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియోని స్టార్ట్ చేయకుండా ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ మా ఛానల్ వచ్చినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ అయితే చేసింది ఉంటుంది. అలానే మనకి ఇది 120 Hz రిఫ్రెష్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది డ్యూయల్ పంచ్ హోల్తో అయితే వచ్చి ఉంటుంది. సో ఇది డిస్ప్లే ఉంచాలి. సో మనకి నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఏదైతే మనకి రియల్మీ X2 అయితే ఉందో అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే అరేంజ్ చేస్తారు. సో దీనివల్ల ప్రాసెసర్ అనేది ఎక్కువ హీట్ ఎక్కకుండా మనకి చూసుకుంటుంది. అలానే ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 కోర్స్ 2.2 GHz అయితే ఉంటుంది అండ్ రిమైన్ 6 కోర్స్ వచ్చేసి 1.6 GHz అయితే ఉంటుంది. అలానే ఇది GPU వచ్చేసి adreno GPU 618 GPU అయితే ఉంటుంది. సో ఇది ప్రాసెసర్ ఉంచాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమెరా నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి కెమెరా బ్యాక్ సైడ్ 4 కెమెరాతో అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్. ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో సోనీ సెన్సార్తో వస్తుంది. సోనీ సెన్సార్ IMX686 సెన్సార్తో అయితే వస్తుంది. సో ఇదే మనకి ఇండియాలో ఫస్ట్ లాంచ్ అయిన సోనీ సెన్సార్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఇది 120 వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 128 వైడ్ యాంగిల్ డిగ్రీస్తో అయితే మీకు ఫోటో అయితే తీస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్ అయితే ఉంటుంది. పట్టుకున్నట్టయితే 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి కెమెరా మొత్తం చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అలానే మనకి బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది కెమెరా స్పెసిఫికేషన్ గురించి. మనకి నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టు దీంట్లో బ్యాటరీ 4500 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అలానే మనకి 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద బాక్స్ మనకి బాక్స్లోనే మనకి 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 1 అవర్ 10 minutes మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. మనకి నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి చూసుకున్నట్టయితే ఇది Android 10తో అయితే వస్తుంది. MIUI 11 POCO లాంచర్ గురించి వస్తుంది. సో POCO లాంచర్ అయితే F2 మనకి POCO F1లో ఏదైతే లాంచర్ చూసామో అదే లాంచర్ మనకి POCO X2లో అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా మనకి యాడ్స్ అయితే ఉండేవి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ కనెక్టివిటీ అండ్ సెన్సర్ గురించి చూసుకున్నట్టయితే ఇలా మనకి అన్ని సెన్సర్స్ అయితే ఉంటాయి. యాక్సిలెరోమీటర్, జిరోస్కోప్, మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. అలానే మనకి లాంచ్ అయిన Redmi K30లో అయితే ఐఆర్ బ్లాస్ట్ అయితే లేదు, కాకపోతే మనకి ఇక్కడ ఐఆర్ బ్లాస్ట్ అయితే ఇచ్చారు. అలానే మనకి ఫింగర్ ప్రింట్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు. అలానే మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, వైఫై సపోర్ట్ ఉంది, వైఫై కాలింగ్ సపోర్ట్ ఉంది అండ్ NFC ఉంది, GPU ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ నుంచి చూసుకున్నట్టయితే టోటల్ ఫ్రెండ్స్ మనకి ఇది 3 మోడల్లో అయితే వస్తుంది. 6GB 64GB అండ్ 6GB 128GB అండ్ 8GB 128GB అండ్ మనకి ఇది 3 కలర్స్తో అయితే వస్తుంది, బ్లూ, రెడ్ అండ్ పర్పుల్ కలర్తో. సో మనకి ప్రైసింగ్ కూడా చాలా అగ్రెసివ్గా అయితే పెట్టారు. బేస్ వేరియంట్ 6GB 128GB వచ్చేసి 15,999 రూపాయలు అయితే పెట్టారు అండ్ 6GB 128GB వచ్చేసి 16,999 రూపాయలు పెట్టారు అండ్ హయ్యర్ వేరియంట్ 8GB 128GB వచ్చేసి 19,999 రూపీస్, అంటే ₹1 తక్కువ 20,000 అయితే పెట్టారు ఫ్రెండ్స్. మీరు కనుక ICICI క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ గురించి పర్చేస్ చేసినట్టయితే మీకు 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి బేస్ వేరియంట్ 14,999 రూపాయలకి అయితే మీకు వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు 6GB 128GB మిడిల్ వేరియంట్ అయితే తీసుకోండి, మీకు చాలా బెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి 15,999 రూపాయలకి మనకి ఏం కావాలి? మనకి డ్యూయల్ పంచ్ హోల్ ఉంది ఫ్రెండ్స్, మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది అండ్ 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో మనకి ఈ ప్రైస్కి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక గేమింగ్ పవర్ ప్యాక్ ఫోన్ అని చెప్పవచ్చు. సో ఇది నా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.